నుంచి వచ్చాను. నేను దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి కవితలు రాస్తున్నాను. కాకపోతే ఏంటంటే ప్రాస నియమం, కొంత తెలుగు వ్యాకరణం మిక్స్ చేస్తూ దాని మీదే బాగా రాస్తూ దాదాపు ఒక 1000కి పైగా రాసుకున్నాను. అది ఎలా ఉండేదంటే, ప్రియ మదిలోన భావాల లయ, ప్రియ నయనాల చంద్రుల నిలయ, మోమంతా విరగ కాసిన సన్నజాజుల ఛాయ, నడువంపున పరుగులెత్తు పల్లెవాగు పాయ, అదరములో మధురిమలు, రుదిరములో సరిగమలు, గాజులతో గలగలలు, మువ్వలతో నీ సైగలు, ఎందరైనా నీ ముందు అయ్యో ఇక దిగదుడుపే, నంగి చూసిన కుర్రకారు సొంగ కార్చి నదులు పారే, అందుకేగా సముద్రాన ఉప్పు నీరు నిక్కమాయే అంటూ ఇలా రాసుకున్నాను. ఇవన్నీ కలిపి ఒక బుక్ ప్రింట్ వేసుకుందాం, అందరూ ఎవరు కలిసినా నీకేమైనా పైసలు వస్తానయా, ఏమైనా బుక్ వేసినావా అని అడుగుతా ఉంటే, సార్ అందరు వేస్తున్నారు కదా, అందరి బుక్కి మనం వెళ్తున్నాం కదా ఆవిష్కరణలకి, నాది కూడా ఒకటి వేసుకుందామని నేను సన్నద్ధమై అన్ని రాసుకున్న తర్వాత ఒక బుక్ ఫంక్షన్లో తగుల గోపాల్ అన్న కలిశారు. నాకు కలిస్తే, అన్న ఇవి చేయొచ్చా అంటే, తమ్ముడు ఇట్లా కాదు, ఇది లేదు, ఇట్లా రాయట్లేదు ఎవరు, ఇది పనిచేయదు, నువ్వు మళ్ళీ వాటిని అన్నిటినీ రీరైట్ చేసుకున్న తర్వాత ఒక 1 year 2 years ఆగిన తర్వాత ఇంకా కొంతమంది బుక్స్ చదివిన తర్వాత దేని అప్పుడు ట్రై చేద్దాం మనం, అప్పటి వరకు ఆగు అంటూ అన్ని తన బుక్ అండ్ తర్వాత నల్లకోట వన్నకాడు మన నాగిల రమేష్ అన్న 2 books వేసుకొని చదివిన తర్వాత అవి ముందలు వేసుకుంటే నెత్తి గిన్నెల గడ్డ కట్టిన కన్నీటి తడ కాలువలై కింద పారాడాయి, గుండెలో గోర్లతోనే గుంతలు తీసి నాటినట్లు ఒక్కో అక్షరం కొత్త పదాల మొలకలు పూయిస్తున్నాయి, పదునుగల్ల పదాలను సర్దిగట్టి ఒడుపుగా గుండెల దాచుకోమంటున్నాయి, బుద్ధి కుండను ఆలోచనల ఆవిర్ల మండించి బెల్లం బూవ సొంటి మాటలు పుట్టిస్తున్నాయి, పల్లె నెత్తురు మడుగులు దాటి పట్నంలో దిగాలుగున్న నాకు కలల చిత్రాలన్నీ కళ్ళ ముందర గోళీలు టప్పాలు ఆడే పసిపోరగాళ్ళ లెక్క స్ఫురిస్తున్నాయి, తెగిపడిన నా పల్లె పేగును మోదుగాకుల జుట్టి వేప పుల్లతో అంటుకుట్టాలనే ఆరాటం మనసున పడ్డది, ఆప పెళ్లికి అమ్మిన 2 ఎకరాలతో మా బతుకు బరకతి పోటువ చితలయింది, బడికి సెలవు రాగానే అమ్మితో పోయి 5 రూపాయల కూలి నా బతుకు తీగకు కట్టెల పందిరి లెక్క దాపు అయ్యింది, నా చదువు సమరమే అని చెప్పాలి, చంద్రబాబు నాయుడు ఇచ్చిన గ్యాస్ పొయ్యి అమ్మకానికి పోయి అంగు లాగి బడి పుస్తకాలు అయ్యింది, ఆడిడ దేవులాడిన హ్యాండిల్ పయ్యలతో అతికిన బొంత సైకిల్ మీద కోమటోళ్ళ శ్యామ్ సుందర్ దాత పేరు ఇప్పటికీ నాకు గుర్తే, 16 కిలోమీటర్లు జేబుల పైసా లేకుండా 5 ఏళ్ళు ఆకలి మంట తెలవకుండా అక్షరాల బువ్వ పెట్టింది ఈ 2 పయ్యల మిత్రుడే, రెక్కలు దాయకుండా చేన్ల కలుపు బీకి పత్తి తీసిన నారు మోసిన కాన్నుంచి మెదగట్టి కుప్పబెట్టి కళ్ళంల వడ్లు తీసిన, కోమటోళ్ళ బాబుసేటు కాడ బెల్లం బుట్టలు యూరియా బస్తాలు మోసిన ఆ కష్టమే నా కంచంల మెతుకై పక్కోని గాయానికి కూడా పసరు కొమ్మై సాయపడమన్నది, ఇప్పుడు ఆ కన్నీళ్లే నా కవితా వస్తువులు. ఇలా రాయాలి అనుకున్న తర్వాత ఏది రాయాలి, నా కవితా వస్తువు నా బ్రతుకు చిత్రమే కావాలి అనుకొని నా చిన్నతనంలో నేను గుడిసెల్లో బ్రతికిన నా కాలాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటూ దాన్ని ముందుగా అదే రాయాలి అనిపించి ఒంటి నిట్టాడు గుడిసె నా శీర్షిక. వానజల్లుకు వణుకుతూ రెక్కల సంటి పిల్లల్ని ఒదిగిన తల్లి కోడోలే సూరు నీళ్లు రాలుస్తూ మా ఒంటి నిట్టాడు గుడిసే ఉండేది, ఒళ్ళంతా నల్లమట్టి రాసుకొని తెల్లని గీతల గంధం పూసుకొని పీర్ల పండుగ షర్బత్ పటవ చిమ్మటిచ్చినట్లు ఎప్పుడు చెరువు అలుగుబడ్డ బురద నీరు మా గుడిసెలకు రాగానే తేటగా పారేది, వానెలిసేదాకా కాలు కింద పెట్టనీయక నులక మంచం చూరు చుక్కల తాళమేస్తూ నిద్రపుచ్చేది, ఈ తూర్పు మూలకు ఎర్రమన్నలికిన 3 రల్ల పొయ్యి ఉండేది, ముదనాష్టపు వాన ఎప్పుడు పోతుందో అని దాది పచ్చికట్టెలు పొయ్యిల పెడుతుంటే వానమిత్రుని వెనకేసుకొస్తున్నట్టు చిటపటమని అగ్గి రాసుకునేది, ఎసరు వంపిన గంజి నీళ్లే కడుపు నిండేది, అన్నం వద్దే వద్దు అనేటోళ్ళం, దాని కుడిబాజు వాసానికి జనపనారి ఉట్టి ఉండేది,
బువ్వ పిల్లని ఎత్తినేసుకొని చూసేది. మాపటికి చుట్టమెవలన్నా వస్తారేమో అని. అక్క పుట్టినప్పుడే వానలకు మట్టి గోడ మెత్తబడి బయటి బాజుకు కూలింది. ఆడపిల్ల మీద అల్లా వెలుగు దీవెనలిస్తున్నట్టు. ఆ యాళ్ళ గోడ మీద పడ్డ ఈ కట్టం తప్పేదిరా అని అమ్మి గోడెల్ల వస్తుంది మతిల పడ్డప్పుడల్లా. ఇంత చిన్న గుడిసెల తల్లితోని ఎనమండుగురం ఎట్లా పట్టినమో, ఒకళ్ళ కడుపుల ఒకళ్ళం తలకాయ పెట్టి ఒకరి కాళ్ళు ఇంకొకళ్ళకు నెత్తి బట్ట చేసి అమ్మి అబ్బా పనికి పోయి వచ్చేటాళ్లకు ఇల్లు వాకిలి ఊడ్చి బువ్వ గిన్నెలు గడిగి ఉంచేది. వేడి నీళ్లకు పొయ్యిలో కట్టెలు ఎగనొక్కుతూ. మాపటికి పెద్దోళ్ళు వచ్చేదాకా ఒక పక్క పట్నం తుమ్మ చెట్టు, మరో పక్క రేగు చెట్టు మాకు గస్తీ కాస్తూ ఉండేది. గుడిసె ఎనగబాజు చింత చెట్టు ఉండేది. తీరొక్క జీవాలకు రచ్చబండ బరిసి వాటి తగాదా తెగేది మా గోలెంలా నీళ్లు తాగినాకనే. మేము గుడిసెలకు వచ్చుడేందో గాని అందరూ కొత్త పావున దీపాలు ముట్టిస్తారు కదా, మా అమ్మిని మాత్రం తేలు ముట్టింది. ఈ గుడిసెలో ఉన్నన్ని రోజులు రాత్రికి మట్టి దుగిట్ల కిరసనాయిల్ దీపం పెడితే సూరు సందులకించి బంగారు వెలుగురేఖలు పారేది. గుడిసె చుట్టూ రెక్కల పురుగులు, గోలెం కాడ చిమ్మట్లు దర్వందుకునేది రాత్రంతా. ఈ గుడిసెలో ఉన్నన్ని రోజులు ఎన్నుపూస నిట్టాడై నిలబడింది అమ్మి. పక్కబొక్కల వాసాలు చేసి కడుపుల దాచుకున్నది. మా గడ్డి గుడిసె అంటే ఎంత పాయిరమో పీర్ల పండుగకు పోయినప్పుడు నా బీవికి చెప్తుంటే కన్నులు వంపుకుంటా గుండెలపై వాలింది ఓదారుస్తున్నట్టు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తాజ్ మహల్.